సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అది కూడా ఇక్కడ నేను టేప్ అనేది యూజ్ చేయకుండా మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మీకు టైలరింగ్ అనేది టచ్ లేకపోయినా సరే ఈ మెథడ్ అనేది ఫాలో అవుతే మీ బ్లౌజ్ని మీరు చాలా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకుంటారండి. కటింగ్ చేసేటప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్స్కి యూజ్ చేస్తున్నామో ఆది బ్లౌజ్ని కరెక్ట్గా మీకు ఫిట్ అయిన బ్లౌజ్ని మీరు తీసుకోవాలండి. అంటే మనం పూర్తిగా టేప్ అనేది యూజ్ చేయకుండా ఇక్కడ ఆది బ్లౌజ్తోనే మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాం కాబట్టి బ్లౌజ్ అనేది మీకు ఫిట్ అయిన బ్లౌజ్ని మీరు ఇక్కడ యూజ్ చేయాలండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ బిట్ని ఒక ఫోల్డ్ అనేది చేశానండి. అలాగే చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది, ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్ సైడ్కి ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఎడ్జెస్ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయి, క్రాస్ అనేది లేదండి. మీకు ఒకవేళ ఏమైనా క్రాస్ అనేది ఉంటే సమానంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడైతే ఇలాగా ఉంది కదండి, ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ దేనికంటే మనకి స్టిచ్చెస్ కోసం అండి, అంటే నడుము దగ్గర స్టిచ్చెస్లోకి పోతాయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది. ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదండి, ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేయాలండి. ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేయకూడదు, బ్యాక్ పార్ట్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదండి, ఈ ఫోల్డింగ్ వైపు ఉండాలండి. అలాగే ఓపెన్స్ వచ్చి ఓపెన్ సైడ్కి పెట్టుకోవాలి. ఇవ్వండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూస్తున్నాక ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ వైపు పెట్టాను, ఓపెన్స్ అనేవి ఓపెన్ సైడ్కి పెట్టి ఇలాగా బ్లౌజ్ని ప్లేస్ చేసుకోవాలండి. బ్లౌజ్ అనేది నీట్గా ఐరన్ చేసుకొని మీరు ఇక్కడ మెజర్మెంట్స్కి యూజ్ చేయండి. ముడతలుగా ఏమైనా ఉంటే మెజర్మెంట్స్ అనేవి మనకి ఎక్కువ తక్కువ రావడం జరుగుతాయండి. అందుకని బ్లౌజ్ని ఐరన్ చేసుకొని నీట్గా ప్లేస్ చేసుకోండి. అలాగే చూస్తున్నారు కదండి, బ్లౌజ్ అనేది నేను హాఫ్ ఇంచ్ ఎక్కడికైతే మార్కింగ్ చేస్తానో అక్కడి నుంచి నేను బ్లౌజ్ అనేది మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఇలాగా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇక్కడ నెక్ దగ్గరికి నేను మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తాను కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ కంటే మనం ఒక పావు ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టాను. అలాగే ఇప్పుడు లెంత్ మార్కింగ్ చేసుకోవాలి కదండి. లెంత్ మార్కింగ్కి వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ని ఇలాగా నడుము దగ్గర ఇలా చేతితో పట్టుకొని అలాగే షోల్డర్స్ ఇలా లాగుతూ, అంటే ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, చూస్తున్నారు కదండి, ఇలాగా పట్టుకొని లాగుతూ మీరు నెక్కి లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు షోల్డర్ మార్కింగ్కి వచ్చి ఎక్కడికైతే మనకి స్టిచ్చెస్ కనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా, ఇక్కడికి స్టిచ్చెస్ ఉన్నాయి, ఈ స్టిచ్చెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి కదండి, షోల్డర్ డౌన్ అలాగే చెస్ట్ లూజ్ కూడా మనకి ఒకేసారి మార్కింగ్ అనేది అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ని ఇలాగా నీట్గా ప్లేస్ చేసుకుంటూ చూస్తున్నారు కదండి, ఇక్కడ వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదా, బ్లౌజ్ని ఇలా పట్టుకుంటూ, అంటే మనకి అరచేయి ఉంది కదండి, ఈ అరచేయిని బ్లౌజ్ వైపుకి ఇలాగ ప్రెస్ చేస్తూ మనం బ్లౌజ్ని కొంచెం లాగుతూ, అంటే మరీ లాగడం కాదండి, నార్మల్గా, అంటే ఇప్పుడు ఈ స్టిచ్ ఉంది కదండి, ఈ స్టిచ్ ఇలాగా కిందకు ఉంది కదండి, దాన్ని ఇలా కొంచెం పైకి స్ట్రైట్గా పట్టుకొని స్టిచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు వీడియోలో అయితే క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నడుము మార్కింగ్ చేసుకోవాలి కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగేనండి, స్ట్రైట్గా ఇలాగా బ్లౌజ్ని ఇలా పట్టుకుంటూ ఇక్కడ ఎటువైపు అయితే స్టిచ్చెస్ ఉన్నాయో ఆ స్టిచ్చెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా మనకి మార్కింగ్ అనేది అయిపోయాయి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ కన్నా ఒక పావు ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా కూడా ఎటువైపు మార్కింగ్ చేయాలో చూపించబోతున్నానండి. ఆల్రెడీ మనం నెక్కి మనం ఇది కదండి కరెక్ట్ మార్కింగ్, దానికంటే పైకి మనం ఒక పావు ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే నెక్ లెంత్ మార్క్ చేసాం కదండి, ఇక్కడికి ఇటువైపుకి, అంటే ఈ మార్కింగ్ కన్నా ఇటువైపుకి ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆది బ్లౌజ్ని కూడా నేను చూపిస్తున్నానండి. ఇక్కడ స్టిచ్చింగ్స్కి ఈ పావు ఇంచ్ అనేది పోతుంది, అందుకని ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. మీరు ఇటువైపు కాకంటే ఇటువైపుకి, అంటే షోల్డర్స్ వైపుకి మీరు మార్కింగ్ అనేది చేస్తే ఇంకా నెక్ అనేది చాలా బ్రాడ్ అయిపోద్దండి, అలా మార్కింగ్ చేయకూడదు. ఇప్పుడు షోల్డర్స్ మార్కింగ్కి ఈ మార్కింగ్ కంటే షోల్డర్స్కి యువతల వైపుకి మార్కింగ్ అనేది చేయాలండి. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదండి, మనం లూజ్కి అలాగే షోల్డర్ డౌన్కి ఒకేసారి మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ కంటే చూస్తున్నారు కదండి, ఆది బ్లౌజ్కి స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టిచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ కంటే కొంచెం పైకే మనం
మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇక్కడికి ఫస్ట్ మార్కింగ్ స్టిచ్చెస్ దగ్గరికి ఉందండి. ఆ ఎక్స్ట్రా మార్కింగ్ మనం అక్కడికి కట్ చేస్తే స్టిచ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది వస్తాయండి. ఇప్పుడైతే నేను స్ట్రైట్గా ఒక లైన్స్, ఈ మార్కింగ్స్ అన్నిటికీ లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇలాగా నేను ఎక్స్ట్రా పెట్టుకున్న మార్కింగ్స్కే నేను లైన్ అనేది మార్క్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం లెంత్ కన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి. ఇది కూడా స్టిచ్చెస్కి షోల్డర్స్ దగ్గర మనం స్టిచ్ చేస్తాం కదా, ఆ స్టిచ్చెస్లోకి 1/4 ఇంచ్ అనేది పోతుంది. అలాగే ఇది చెస్ట్ లూజ్ మార్కింగ్ కదండి. ఇప్పుడు ఇక్కడికి నెక్ మార్కింగ్, ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. మనం మార్కింగ్స్ కన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మీద మార్కింగ్స్ అనేవి తీసుకున్నాం. ఇలాగా మార్కింగ్స్ అనేవి తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చెస్ట్కి మాత్రం మన ఎక్స్ట్రా అనేది ఒక 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు మీరు ఎక్స్ట్రా ఎంతైనా పెట్టుకోవచ్చండి. అది కూడా ఇక్కడ టేప్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నేను మీకు మామూలుగా మన ఫింగర్స్తో ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 2 ఫింగర్స్ అంత విడ్త్ మీద మార్కింగ్ అనేది చేసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే అసలు టేప్ అనేది యూజ్ చేయకుండా మీకు ఎలాగా మార్కింగ్స్ చేసుకోవాలనేది చూపించడానికి నేను ఇలా ఫింగర్స్తో చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే టైలరింగ్ అనేది టచ్ ఉన్న వాళ్ళు అయితే మనకి కరెక్ట్గా ఎక్కడికి 1 ఇంచ్ ఎక్కడికి 2 ఇంచ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడు నడుము దగ్గరికి ఇక్కడ మార్కింగ్ ఉంది కదండి, దీనికంటే ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నా ఫింగర్కి ఇక్కడికి నేను మార్కింగ్ అనేది చేసిన. ఇది కూడా డాట్ కోసం అండి. ఇక్కడ మనకి బ్యాక్ డాట్ వస్తుంది కదండి, ఆ డాట్ కోసం. ఇప్పుడు ఎక్స్ట్రా మనం చెస్ట్ దగ్గర ఎంతైతే పెట్టామో సేమ్ అలాగే నడుము దగ్గర కూడా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేను 2 ఫింగర్స్ అంతా విడత మీద మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి ఎలా మార్కింగ్ చేసుకోవాలో. సింపుల్ అండ్ ఈజీగా మనం మార్కింగ్ అనేది అయిపోతుందండి. వితిన్ 5 మినిట్స్లో మీకు కటింగ్ అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం నెక్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నెక్ విడ్త్ అనేది పై వైపుకి మనం ఎంతైతే పెడతామో కింద వైపుకి రాబడికి దానికి ఒక 1/4 ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి కదండి. ఇక్కడ ఏంటంటే టేప్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి సేమ్ ఇది ఎంతైతే ఉందో సేమ్ దానికి లెవెల్ మీద ఒక లైన్ అనేది మార్జిన్ చేశానండి నేను. ఇప్పుడు దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, ఇలాగ ఒక లైన్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ లైన్ని ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, సెకండ్ లైన్ ఉంది కదండి, ఆ సెకండ్ లైన్ దగ్గర నుంచి నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, ఇదిగోండి నేను సెకండ్ లైన్ నుంచి అంటే ఫస్ట్ లైన్ కాకుండా ఈ సెకండ్ లైన్ నుంచి నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్గా నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ మార్క్ చేయాలి కదండి, ఆమ్ రౌండ్ మార్కింగ్కి ఇక్కడ మీరు టైలరింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఆమ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసేసుకుంటారండి. ఇక్కడ ఏంటంటే మీకు అర్థం అవ్వడానికి చూపిస్తున్నాను. ఈ కార్నర్లో ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి కదా, ఈ లైన్ ఎంత లెంత్ మీద మార్కింగ్ చేయాలంటే మన ఫింగర్ ఎంత లెంత్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంటే ఇక్కడ ఫింగర్కి ఒక లైన్ అనేది ఉంటుంది కదండి, ఆ లైన్ కన్నా కొంచెం కిందకే మనం అంత లెంత్ మీద ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళైతే ఎంత అంటే 1 ఇంచ్కి ఎంత లెంత్ ఉంటుంది, ఒక 2 ఇంచెస్కి అయితే ఎంత లెంత్ ఉంటుంది ఒక ఐడియా అనేది ఉంటుందండి. బిగినర్స్కి అలా తెలియదు కాబట్టి నేను ఇలా ఫింగర్స్తో మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ కూడా మనం లూజ్కి మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ వరకే రావాలి కానీ ఎక్స్ట్రా మనం పెట్టుకున్న మార్కింగ్ వరకు మన ఆమ్ రౌండ్ అనేది ఇవ్వకూడదండి. ఇప్పుడు షోల్డర్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. షోల్డర్ షేప్ మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ అంతే. ఇక్కడ ఆల్రెడీ ఎలాగో మనం 1/2 ఇంచ్ అంత మార్కింగ్ చేస్తాం కదండి, ఇక్కడ మార్కింగ్ కూడా చేసి చూపిస్తున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి నెక్ వరకు క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. అంతేనండి, ఇలాగ సింపుల్గా మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయిందండి. చాలా సింపుల్ అండి. మనకి మెజర్మెంట్స్తో అంటే చాలామందికి మెజర్మెంట్స్తోని టేప్తో మెజర్మెంట్స్ తీసేటప్పుడు కొంచెం వాళ్ళకి కన్ఫ్యూజ్ అనేది అవుతారు కదండి, అలాంటి కన్ఫ్యూజన్ అలాంటివి ఏమీ లేకుండా సింపుల్ అండ్ ఈజీగా మనం బ్లౌజ్ కట్ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడైతే బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత మీకు క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కానీ తక్కువైతే రాదండి. ఎందుకంటే నేను చాలా బ్లౌజులు ఇలా కట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీకు ఎక్స్ట్రా వస్తుంది కానీ ఏం తక్కువ అనేది రాదు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ
అలాగే బ్యాక్ పార్ట్కి డాట్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి కదండి. ఈ బ్యాక్ పార్ట్ డాట్ కోసం మనం ఫస్ట్ మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ కాకుండా సెకండ్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ వరకు ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అంటే బిగినర్స్ గురించి చెప్తున్నానండి. బిగినర్స్ ఎవరైనా సరే ఈ ఈ నడుము దగ్గర ఎలాగైతే ఫోల్డ్ చేస్తాం చెస్ట్ దగ్గర కూడా అలాగే ఫోల్డింగ్ ఉండాలని చెప్పేసి క్లాత్ని మీరు చెస్ట్ వరకు లాగద్దండి. మీకు కేవలం మీరు నడుము దగ్గర ఫోల్డింగ్ అనేది మీకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మిడిల్లో ఒక కట్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడికి మనం డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర కూడా ఒక కట్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను నెక్ రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన తర్వాత నెక్ రౌండ్ అనేది కట్ చేస్తానండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టుకొని హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ని ఇలాగా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఉంది కదండి, దాన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ కూడా క్రాస్ అనేది లేదండి. ఇక్కడ మీకు ఏమైనా క్రాస్ అనేది ఉంటే క్రాస్ అనేది కట్ చేసుకొని సమానంగా క్లాత్ని పెట్టుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ మార్కింగ్కి మనకి ఇది ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ అనేది వస్తుంది కదండి. ఈ ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్ వరకు, అంటే ఇక్కడ టేప్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నేను ఫింగర్స్తో చూపిస్తున్నానండి. మన ఫింగర్ అంతా లెంత్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్కి ఒక లైన్ అనేది మార్క్ చేశానండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి హ్యాండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ షోల్డర్ వరకు స్టిచ్చెస్ ఉన్నాయి కదండి, ఆ స్టిచ్ వరకు ఒక మార్కింగు, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెట్టాను. బిగినర్స్ అయితే ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా నేను లెంత్కి సేమ్ అలాగే మార్కింగ్ అనేది చేశానండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు మీకు కరెక్ట్గా హ్యాండ్ విడ్త్ మార్కింగ్కి ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్ ఫోల్డింగ్కి మనం బ్లౌజ్ బిట్ ఫోల్డింగ్ వైపుకి ఉండాలండి. ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. ఇలాగా హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసుకొని నీట్గా ఇలాగా మన హ్యాండ్తోని క్లాత్ని కొంచెం గట్టిగా పట్టుకొని, అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా నార్మల్గా అంటే మరి లాగుతూ కాదండి, నార్మల్గా బ్లౌజ్ని కొంచెం కిందకి ఇలాగా ఉంటుంది కదండి, దాన్ని ఇలాగ స్ట్రైట్గా పట్టుకుంటూ మార్కింగ్స్ అనేవి చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదండి, ఇలాగ నేను స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేస్తానండి. దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ అనేది చేసుకున్నాను. అలాగే హ్యాండ్ చివరి లూజ్కి స్టిచ్చెస్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేశానండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, మనకి హ్యాండ్ విడ్త్ సేమ్ హ్యాండ్ ఎలాగైతే ఉందో అలాగా లైన్ అనేది మార్క్ చేసుకున్నాను. అంతేనండి, సింపుల్గా హ్యాండ్ మార్కింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మార్కింగ్ చేశాను కదండి, ఆ మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా పెట్టాను కదండి, ఆ మార్కింగ్ని నేను రఫ్ చేస్తాను. ఎందుకంటే నేను అది చూసిన తర్వాత నాకు 3 ఇంచెస్ ఉండదేమో, ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఉంటుందేమో అని నేను అది మార్కింగ్ రఫ్ చేస్తాను. రఫ్ చేసిన తర్వాత నాకు ఒక 3 ఇంచెస్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం చెస్ట్కి ఎంతైతే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నామో హ్యాండ్స్ కూడా సేమ్ అంతేనండి. ఫింగర్ అంత విడ్త్ మీద ఎక్స్ట్రా అనేది పెడుతున్నాను. అలాగే హ్యాండ్ చివరికి కూడా ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ని కొంచెం క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్కి ఫింగర్ అంత విడత్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫింగర్ ఫస్ట్ లైన్ ఉంది కదండి, అంత విడత్ మీద నేను మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా కరువు షేప్ ఇస్తూ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ వరకే కరువు షేప్ అనేది ఉండాలండి. అక్కడి నుంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తాను, అక్కడి నుంచి స్ట్రైట్గా మార్కింగ్ అనేది ఉండాలండి. ఇలాగ వీడియోలో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఆర్మ్ హోల్ ఉంది కదండి, ఈ ఆర్మ్ హోల్ ఈ కరువు షేప్ తగ్గట్టుగా ఇలాగా మనం ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు కరెక్ట్గా ఆర్మ్ హోల్కి హ్యాండ్కి కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడైతే నేను కటింగ్ అనేది చేసేస్తున్నానండి. నేను మరొకసారి చెప్తున్నానండి, ఇక్కడ నేను చూపించినట్టు కటింగ్ అనేది మీకు క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కానీ తక్కువైతే రాదండి. నేను చూపించినట్టుగా మీరు కటింగ్ అనేది చేసుకుంటే ఇప్పుడు ఈ మిడిల్లో ఒక కట్, అలాగే లూజ్ దగ్గర ఒక కట్ అనేది పెట్టుకోవాలండి. అలాగే 1 ఇంచ్ దగ్గర ఒక కట్ అనేది పెట్టుకున్నాను. ఇలాగా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఓపెన్స్ అనేవి నా సైడ్కి ఉన్నాయండి.
ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్ సైడ్కి ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లోని ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే నేను అంచనాకి ఇలాగ ఫోల్డింగ్ అనేది చేస్తానండి. ఇక్కడ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే బిగినర్స్ గురించి చూపిస్తున్నానండి. మన ఫింగర్కి 2 లైన్స్ ఉంటాయి కదండి, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగ 2 లైన్స్ అంత లెంత్ మీద ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకైతే అంటే 1 ఇంచ్ అంటే ఎంత వస్తుంది, 2 ఇంచెస్ అంటే ఎంత వస్తుంది, 3 ఇంచెస్కి ఎంత అయితే పెడుతున్నాము ఒక ఐడియా అనేది ఉంటుందండి. బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా నేను ఫింగర్స్తో చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నేను ఇవ్వండి క్లాత్ని చూపిస్తున్నాను చూడండి. ఇది స్ట్రైట్ అండి, ఇలాగ ఇది లాగుతుంటే సాగట్లే కదా, ఇది స్ట్రైట్ కట్ అండి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగ నేను లాగుతుంటే సాగుతుంది. ఇది క్రాస్ కట్ అండి. మీకు ఎటువైపు అయితే కటింగ్ కావాలనుకుంటున్నారు అటువైపు మీరు పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగ క్రాస్ వైపుకే నేను బ్లౌజ్ అనేది ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఇలాగ నీట్గా ప్లేస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఎలాగైతే ఉందో సేమ్ అలాగే మార్కింగ్స్ అనేవి మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు మనం అవుట్లైన్ అయితే మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్కి అలాగే నెక్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేయాలి కదండి. ఇక్కడ ఏంటంటే వీల్ మార్కర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను దీని మీద రఫ్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్కి మనకు మార్కింగ్ అనేది అయిపోద్దండి. ఇక్కడ ఏంటంటే నేను మీకు వీల్ మార్కర్ లేని వాళ్ళకి ఎలాగైతే మార్కింగ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మన ఫింగర్ ఇలా పట్టుకొని మనం ఈ కింద సైడ్కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. లేదంటే ఇలాగ మన వేలుతో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను క్లాత్ని రఫ్ చేస్తున్నానండి. ఇలా రఫ్ చేయడం వల్ల కింద సైడ్కి కూడా మనకి మార్కింగ్స్ అనేవి పడతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు కొంచెం గట్టిగా రఫ్ చేయండి, అప్పుడు మార్కింగ్ అనేది పడుతుందండి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇలాగ రఫ్ చేస్తాను కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ మీకు కనిపించట్లేదు కానివ్వండి, నేను ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తానండి. నేను ఎక్కడైతే రఫ్ చేశానో ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడికి అలాగే ఇక్కడికి మార్కింగ్స్ అనేవి పడ్డాయండి. ఇవ్వండి ఇక్కడ నేను మార్కింగ్ అనేది పెడుతున్నాను చూస్తున్నారు కదా, ఇటువైపు నాకు మార్కింగ్స్ అనేవి పడ్డాయి. ఇలాగ మీరు అంటే ఇలాగ ఎందుకు చూపిస్తున్నాను అంటే బిగినర్స్ గురించి అండి. బిగినర్స్కి ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్కి ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి కదండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోత్ తీయడానికి మనకి రౌండ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకే మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎంత వస్తుందో మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదండి, దాన్ని బట్టి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలాగ ఇటు సైడ్కి మార్కింగ్ అనేది రావాలి. ఇప్పుడు షోల్డర్స్ వైపుకి కొంచెం బయటకే మనకి మార్కింగ్ అనేది రావాలి కదండి. ఆ మార్కింగ్ గురించి ఈ కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్కి ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ అనేది చేశాను. ఈ మార్కింగ్కి అలాగే షోల్డర్స్ వరకు ఒక లైన్ అనేది క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ గ్యాప్లోని మనం రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడికైతే ఆర్మ్ హోల్ లోత్ ఎలా తీయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్కి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఊక్స్లు పట్టి సైడ్ మనం మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. కాజాల పట్టి సైడ్ నుంచి మెజర్మెంట్ అనేది తీసుకోకూడదండి. ఎందుకంటే కాజా పట్టీకి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదా, మనం ఇటు సైడ్ నుంచి మెజర్మెంట్ అనేది తీసుకుంటే నెక్ అనేది కొంచెం బ్రాడ్ అయిపోద్దండి. అందుకని చెప్పి ఊక్స్లు పట్టి సైడ్ నుంచి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అలాగే షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మనం రైట్ సైడ్ అంటే బ్లౌజ్కి రైట్ సైడ్ నుంచి మెజర్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మెజర్మెంట్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, ఇలా నెక్ అనేది ఇలా ఫింగర్తో మీరు స్ట్రైట్గా పట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కింద సైడ్కి అంటే నెక్ రౌండ్ దగ్గర మనకి క్లాత్ అనేది పైకి లెక్క అంటే మనకి కరెక్ట్గా ఉంది కదండి. ఇవ్వండి ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, నేను లెంత్ అనేది కొంచెం తగ్గించగలనే నెక్ రౌండ్ దగ్గర క్లాత్ అనేది పైకి వచ్చింది చూస్తున్నారు కదా. దీన్ని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనం కరెక్ట్గా మార్క్ చేస్తున్నాం లేదా అనేది మనకు తెలుస్తుంది అండి. ఇక్కడ నేను మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా నేను నెక్ అనేది చూస్తున్నారు కదా, ఇలాగ స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత నెక్ రౌండ్ దగ్గర మనకి క్లాత్ అనేది పైకి రాలేదండి. అదే నేను నెక్ అనేది లెంత్ అనేది కొంచెం మనం కరెక్ట్గా పెట్టకుండా నార్మల్గా ఏదో మనకు తెలియక పెట్టామనుకోండి, నెక్ చూస్తున్నారు కదండి, రౌండ్ అనేది మనకి రౌండ్ దగ్గర క్లాత్ అనేది పైకి లెగుస్తుంది. దీన్ని బట్టి మనం నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా
తీసుకుంటున్నాం లేదా అనేది మనకు తెలుస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నెక్ లెంత్ అనేది ఇలా స్ట్రైట్ పట్టుకున్న తర్వాత రౌండ్ దగ్గర చూస్తున్నారు కదా, క్లాత్ అనేది అస్సలు పైకి రాలేదండి. అక్కడికి నేను మార్కింగ్ అనేది చేశాను. దీన్ని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ అనేది కరెక్ట్గా మనకి వస్తుందండి. ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవుతే మాత్రం నెక్ రౌండ్ అనేది మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ కన్నా ఒక పావించి పైకి మనకి మార్కింగ్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఈ మార్కింగ్ అనేది మనకి ఆల్రెడీ స్టిచ్ చేసిన దగ్గర నుంచి మనకు మార్కింగ్ వచ్చిందండి. ఇదేంటంటే ఇంకా స్టిచ్ చేయలేదు కాబట్టి మనం పైకి ఒక పావించి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్కి ఒక లైన్ అనేది మార్క్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇలాగా ఆర్మ్ హోల్ మార్కింగ్, నెక్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఈ హాఫ్ ఇంచ్ ఉంది కదండి షోల్డర్ దగ్గర మార్కింగ్, ఆ మార్కింగ్ని ఇలాగ నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్కి ఈ నడుము దగ్గర నుంచి వేలంతా విడత్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంటే 3 లైన్స్ ఉంటాయి కదండి మన వేలుకి, అంత మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి షోల్డర్స్ దగ్గరికి ఇలా పట్టుకోవాలండి. ఇక్కడ మీకు స్టిచ్ కనిపిస్తుంది ఆ స్టిచ్చెస్ దగ్గరికి, అలాగే మెయిన్ డాట్కి అలాగే షేప్ బెల్ట్కి స్టిచ్చెస్ దగ్గర ఉంది కదండి, అక్కడికి ఇలా పట్టుకొని మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ మెజర్మెంట్ తీసుకోవాలండి. మీరు ఇక్కడ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ని అస్సలు లాక్ అంటే మెజర్మెంట్ అనేది తీసుకోండి. అలాగని మరీ లూజ్గా పెట్టి మెజర్మెంట్ అనేది తీసుకోకూడదండి. నార్మల్గా ఇలా పట్టుకుంటూ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ కన్నా ఒక పావించు కిందకే మార్కింగ్ అనేది వచ్చిందండి. ఇగోండి ఇలాగ ఇక్కడికి మార్కింగ్ అనేది వచ్చింది. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మార్కింగ్ కన్నా ఒక పావించు కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ నేను ఎక్స్ట్రా అనేది పెట్టట్లేదండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ యూజ్ చేసిన బ్లౌజు, అలాగే క్రాస్ కట్ బ్లౌజ్ కదండి, ఇది ఆల్రెడీ సాగే ఉంటుంది కాబట్టి నేను ఇది ఎంతైతే ఉందో అంతే మెజర్మెంట్ తీసుకున్నాను, కానీ దీనికంటే ఎక్స్ట్రా నేను పెట్టట్లేదండి. ఎందుకంటే ఇది యూజ్ చేసిన బ్లౌజ్ కాబట్టి యూజ్ చేసిన తర్వాత మనకి లూజ్ అనేది ఇంత వచ్చిందండి. అదే దీనికంటే ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ కూడా చాలా లూజ్ అనేది అయిపోద్దండి. ఇది స్టిచ్ చేసి వాళ్ళు యూజ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది లూజ్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోద్దండి. నా వీడియోస్లో ఏ వీడియోస్లో అయినా మీరు చూడండి, నేను ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కానీ అలా తీసుకుంటాను, కానీ ఈ మెయిన్ డాట్కి మాత్రం నేను ఎక్స్ట్రా అనేది తీయనండి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా అనేది తీస్తే కొంచెం బ్లౌజ్ అనేది సరిగ్గా సెట్ అవ్వదండి. అందుకని నేను ఈ మెయిన్ డాట్కి ఎక్స్ట్రా అనేది తీయనండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఊక్స్ల పట్టికి కాజల్ పట్టికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగ ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ చూస్తున్నారు కదండి, మనకి షేప్ బెల్ట్ ఉంది కదండి, ఆ షేప్ బెల్ట్ స్టిచ్చెస్ వరకు ఇలాగ ఒక మార్కింగ్ చేశాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు, అంటే మన ఫింగర్ అంత విడత మీద ఒక మార్కింగ్ అనేది చేశానండి. ఈ 1 ఇంచ్ కూడా ఇక్కడ నెక్ దగ్గర స్టిచ్చెస్కి అలాగే మెయిన్ డాట్కి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్టిచ్చెస్లోకి మనకి ఈ 1 ఇంచ్ అనేది మైనస్ అయిపోద్దండి. అప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నా ఆ మెజర్మెంట్ అనేది రెడీ అవుతుంది. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్టిచ్చెస్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి అంటే మన నెక్ సైడ్కి ఇలాగ నడుము దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్ అంత మార్క్ చేసుకొని ఇలాగ నెక్ వరకు క్రాస్గా రావాలండి. అంటే హాఫ్ ఇంచ్ అనేది నెక్ వరకు రాకూడదండి, మనకి నడుము వరకే హాఫ్ ఇంచ్ అనేది ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఊక్స్ల పట్టికి కాజల పట్టికి మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ని ఈ ఎక్స్ట్రా మార్కింగ్ వరకు ఇలా మార్కింగ్ కలిపేవాలండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మెయిన్ డాట్కి అంటే మెయిన్ డాట్ విడ్త్ వచ్చి ఇలాగ మన ఫింగర్ అంతా చూస్తున్నారు కదా, ఇలా మన ఫింగర్కి ఫస్ట్ లైన్ ఉంది కదండి, దానికంటే కొంచెం కిందకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్కి మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మార్కింగ్కి అంటే మన ఎక్స్ట్రా ఊక్స్ల పట్టికి కాజల పట్టికి మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ని ఈ మెయిన్ డాట్ మార్కింగ్ని అలాగే స్టిచ్చెస్ దగ్గర మార్కింగ్ని ఇలా కర్వ్ షేప్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇంతేనండి, సింపుల్గా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలాగైతే మార్కింగ్ చేస్తాం సేమ్ అలాగే కటింగ్ అనేది కూడా చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కటింగ్ అనేది ఫినిష్ అయిపోయింది.
ఇలాగా చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక కట్ అనేది పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని మెయిన్ డాట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇదేంటంటే టేప్తో మనం చూసుకోవట్లేదు కదండి, మనం పూర్తిగా బ్లౌజ్తో మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఈ డాట్స్ లెంత్ కూడా బ్లౌజ్ ఎంతైతే మనకి డాట్స్ లెంత్ ఉందో అంతే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఈ 3 మార్కింగ్స్కి లైన్ అనేది మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మిడిల్ డాట్ మార్కింగ్కి నడుము దగ్గర క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేయాలి. చూస్తున్నారు కదా, ఆ ఫోల్డింగ్ కూడా నెక్ వరకు పూర్తిగా ఫోల్డింగ్ అనేది అవ్వలేదండి. నెక్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అంతా వదులుకొని అక్కడి నుంచి ఫోల్డింగ్ అనేది అయ్యింది. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ మిడిల్లోకి ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్ట దగ్గరికి మనకి మిడిల్ డాట్ అనేది వస్తుందండి. ఇలాగా మిడిల్ డాట్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదండి, ఈ రౌండ్ దగ్గర నుంచి కొంచెం కిందకి అంటే ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ అనేది చేసుకోవాలండి స్టిచ్చెస్ వైపుకి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ని అంటే మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ మార్కింగ్ని మనం ఇక్కడ నుంచి మనకి డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇలా డాట్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి డాట్ అనేది స్ట్రైట్గా వస్తుంది మెయిన్ డాట్కి. అలా కాకుండా ఈ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం డాట్ అనేది స్టిచ్ చేస్తే ఇక్కడ మీకు మెయిన్ డాట్ చూస్తున్నారు కదండి, డాట్ అనేది స్ట్రైట్గా లేదు, సైడ్ కొంత చూస్తున్నారు. ఇక్కడ వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇలాగ డాట్ అనేది స్ట్రైట్గా రాదండి స్టిచ్ చేసిన తర్వాత. ఈ రౌండ్ తిరిగిన దగ్గర నుంచి కొంచెం కిందకి అంటే ఒక 1/2 ఇంచ్ కిందకి మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మెయిన్ డాట్ అనేది మెయిన్ డాట్కి ఈ చంక దగ్గర డాట్ అనేది స్ట్రైట్గా వస్తుందండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా డాట్ అనేది మెయిన్ డాట్కి ఎంత స్ట్రైట్గా ఉందో. ఇలాగా డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి అండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి తెలుస్తేనే కదండి మన బ్లౌజ్ను మనం బెటర్గా స్టిచ్ చేయగలుగుతాం. అందుకేనండి నేను ప్రతిదీ మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే కట్స్ అనేవి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ డాట్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి, అలాగే మిడిల్ డాట్కి అలాగే ఆర్మ్ హోల్ డాట్కి లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని మిడిల్ డాట్ ఎంత అయితే లెంత్ ఉందో అంత మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మిడిల్ డాట్ అనేది ఇక్కడికి మనకి లెంత్ అనేది వచ్చింది, చూస్తున్నారు కదా, ఇక్కడికి లెంత్ అనేది ఉందండి. దీనికంటే కొంచెం అంటే 1/2 ఇంచ్ మీద తక్కువ మీద నేను ఎక్స్ట్రా అనేది పెడుతున్నానండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాను కదా. అలాగే ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్కింగ్కి సేమ్ ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని ఆర్మ్ హోల్ డాట్ ఎంతైతే ఉందో అంత మనం లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇలాగ లెంత్ అనేది ఇక్కడికి ఉందండి. దీనికంటే కొంచెం అంటే 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ మీదే ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేశానండి. ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇలాగ డాట్స్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా ఎలాగ మనం డాట్ మార్కింగ్ చేసుకోవాలనేది. ఇప్పుడైతే మనం ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ మార్కింగ్స్ అనేవి పడాలి కదండి. ఇలాగ నేను వేలుతోని ఇలా రఫ్ చేస్తున్నానండి, చూస్తున్నారు కదా. ఇలా రఫ్ చేయడం వల్ల మనకి ఇటు సైడ్కి కూడా మార్కింగ్స్ అనేవి పడుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద నేను చూస్తున్నారు కదా ఇలా మీకు కనిపించేలాగా మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగు అలాగే ఇక్కడ మార్కింగ్స్ అనేవి వచ్చాయండి. ఇలాగ మనం మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి ఈ మార్కింగ్స్ బట్టి మన ఇటు సైడ్ కూడా మనం డాట్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగ సింపుల్గా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కట్ చేసుకోవాలి కదండి. ఈ నెక్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ కట్ చేసాం కదండి, ఈ పీస్ని ఉక్సుల పట్టికి కాజల పట్టికి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్కి క్లాత్ అనేది చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను డబల్ లేయర్స్ మీద ఉంది అంటే ఒకేసారి 2 షేప్ బెల్ట్లు కటింగ్ అని చేస్తున్నాను. ఇలాగా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలండి. ఇప్పుడు షేప్ బెల్ట్ విడత్ మార్కింగ్కి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లోని నడుము ఎంతైతే ఉందో అంత మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఏంటంటే మనం టేప్తో కాకుండా బ్లౌజ్తోనే మనం మెజర్మెంట్ అనేది చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ విడత ఎంతైతే ఉందో అంత మనకి షేప్ బెల్ట్కి సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కూడా అండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోద్ది. అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే మనం ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్ అనేది తీసుకుంటాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచ్ లేదంటే ఒక 1/2 ఇంచ్
1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడైతే ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని షేప్ బెల్ట్ దగ్గర నుంచి, అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలాగ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నుంచి, అంటే మన షేప్ బెల్ట్కి క్లాత్ ఉంది కదండి, అక్కడికి మనం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలాగ షేప్ బెల్ట్ ఎంతైతే, అంటే ఎక్స్ట్రా మన ఖర్చులతో సహా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను ఫస్ట్ నడుము లూజ్ ఎంతైతే మార్క్ చేసుకున్నా అక్కడికే నేను మార్కింగ్ అనేది చేశానండి. ఇప్పుడు మనకి ఎటు సైడ్కైనా సరే, అంటే ఇక్కడ 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 సైడ్స్కి ఎటు సైడ్కైనా ఊక్స్ల పట్టికి కాజల్ పట్టికి ఒక సైడ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కింద సైడ్కి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇది ఏంటంటే స్టిచ్చెస్ కండి. ఇక్కడ నుంచి మనం షేప్ బెల్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు సైడ్కి నేను ఇలా షేప్ బెల్ట్ లెంత్ అనేది మార్క్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఒక సైడ్కి ఊక్స్ల పట్టికి కాజల్ పట్టికి లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలాగా, అంటే మనకి షేప్ బెల్ట్ స్టిచ్ ఉంది కదండి, ఈ స్టిచ్ దగ్గరికి నుంచి ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ అనేది చేశానండి. అలాగే ఇప్పుడు ఇటు సైడ్కి, అంటే స్టిచ్చెస్ వైపుకి, స్టిచ్చెస్ కన్నా ఒక 1/4 ఇంచ్ పైకే మార్కింగ్ అనేది ఇలా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది ఇలాగ 2 మార్కింగ్స్ అనేది చేసేసుకున్నాం. ఇప్పుడు కరువు షేప్ అనేది మార్క్ చేసుకోవాలి కదండి. ఈ కరువు షేప్ కరెక్ట్గా రావడానికి ఇక్కడి నుంచి, అంటే హూక్స్ల పట్టికి కాజల పట్టికి మార్క్ చేసాం కదండి, ఆ సైడ్కి ఒక 1/2 ఇంచ్ అంతా మార్క్ చేసి అక్కడి నుంచి మన ఫింగర్ అంత విడత్ మీద ఒక మార్కింగ్ చేయాలండి. అక్కడి నుంచి ఒక లైన్ అనేది, అంటే ఇది ఎగ్జాక్ట్గా ఒక 2 ఇంచెస్ కానీ అలా ఉంటుందండి, అంత మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్కి ఇలాగ కరువు షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి షేప్ బెల్ట్ కరువు అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇది ఎలాగైతే మార్కింగ్ చేస్తాను, కటింగ్ అనేది అలా చేసుకున్నానండి. ఇక్కడ నేను ఎటువైపు అయితే ఊక్స్ల పట్టికి కాజల పట్టికి మార్కింగ్ చేస్తాను, అటువైపు నేను కటింగ్ అనేది పెట్టాను. ఇలా కట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలాగా షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్లాత్ అనేది 2 లేయర్స్ మీద ఉంది. ఇలాగా కటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లోని నడుము ఎంతైతే ఉందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా మీద మార్కింగ్ అనేది చేసుకోవాలండి బెల్ట్ విడ్త్కి. అలాగే బెల్ట్ లెంత్ వచ్చి ఇక్కడ టేప్ అనేది యూజ్ చేయట్లేదు కదండి, టేప్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి మన ఫింగర్కి 2 లైన్స్ ఉంటాయి కదండి, ఆ 2 లైన్స్ అంత లెంత్ మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే బెల్ట్ లెంత్ వచ్చి 2 ఇంచెస్ ఉండాలండి. ఇలాగా బెల్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా, నేను కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా బెల్ట్ కటింగ్ కూడా చేసుకున్నాం కదా. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్ని అలాగే షేప్ బెల్ట్ని మూడింటిని ఇలాగా ప్లేస్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. మనం కరెక్ట్గా మనకి స్టిచ్ చేసిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్ ఎంతైతే లెంత్ ఉంటుందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే లెంత్ మీద ఉందండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఉక్స్ల పట్టికి కాజల పట్టికి బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ బెల్ట్ లెంత్ వచ్చి ఈ ఫ్రంట్ పార్ట్ ఎంతైతే లెంత్ ఉందో అంత మనం కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడైతే చూస్తున్న క్లాత్ అనేది సరిపోలేనట్టు కనిపిస్తుంది కదండి, కానీ స్టిచ్ చేసినప్పుడు, అంటే షేప్ బెల్ట్ దగ్గర, నెక్ దగ్గర అలాగే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని స్టిచ్ చేసేటప్పుడు మనకి స్టిచ్చెస్లోకి 1 ఇంచ్ మైనస్ అయిపోతుంది కదండి. ఈ పీస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కాజల పట్టికి ఉక్సుల పట్టికి ఇలాగ ఈ పీస్ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందండి, అందుకని చెప్పేసి నేను ఇంకొక 2 షేప్ బెల్ట్లకి కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా 2 లేయర్స్ మీద కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలాగా షేప్ బెల్ట్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. అంటే మీ దగ్గర క్లాత్ ఉంటే ఓకేనండి, 4 షేప్ బెల్ట్లని కట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే 2 షేప్ బెల్ట్లని కట్ చేసుకోండి. ఇంకా మనకి రాంగ్ సైడ్కి ఏదైనా వేస్ట్ క్లాత్ అనేది మీరు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పీస్లని కట్ చేసుకోవాలండి. క్రాస్ పీస్లు కట్ చేయడానికి చూస్తున్నారు కదండి, క్లాత్ అనేది ఇలా లాగుతుంటే సాగుతుంది కదా, ఇది క్రాస్ అండి. ఇటువైపు లాగుతుంటే సాగడం లేదు కదండి, ఇది స్ట్రైట్. ఎటువైపు అయితే మనకి క్లాత్ అనేది సాగుతుందో అటువైపు మనం క్రాస్ పీస్లని కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీసులు కూడా స్కేల్ అంత విడత్ మీద మీకు ఎన్ని అయితే పడుతున్నాయో అన్ని క్రాస్ పీస్లనే కటింగ్ చేసుకోవాలండి. ఇలాగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇంతేనండి. సింపుల్గా మనకి
బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇక్కడ చూస్తున్నారు టేప్ అనేది యూస్ చేయకుండా మనం సింపుల్ మెథడ్లోని మీకు బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయిందండి. వితిన్ 5 మినిట్స్లో కటింగ్ అనేది అయిపోద్దండి. ఇక్కడ ఏంటంటే మీకు ప్రతిదీ క్లియర్గా చూపించాలి కాబట్టి ప్రాసెస్ అంతా నాకు టైం ఎంత పడింది, కానీ లేదంటే వితిన్ 5 మినిట్స్లో కటింగ్ అనేది అయిపోద్దండి. ఇంతేనండి, సింపుల్గా ఈ మెథడ్లో మీరు ఫాలో అవుతే మాత్రం ఈ బ్లౌజ్ని మీరు చాలా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకుంటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక మీదట నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేవి వస్తాయి.